మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. క్షేత్రంలో అయితే ఈరోజు గిరి ప్రదక్షిణ వైభవంగా అయితే జరిగిందనమాట. గిరి ప్రదక్షిణ అయితే సేవలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అయితే ఈ రోజున స్వామివారి వేషాలు చేసుకుని స్వామివారి వేష ధారణ అయితే ఈ రోజు సేవ చేయడం అయితే జరిగింది. వారిని కూడా తెలుసుకున్నాం, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే వాళ్ళ మాత్రమే అడిగి తెలుసుకున్నాం. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి వచ్చారు. ఈ సంవత్సరం కూడా ఎప్పుడైనా వచ్చినారా? అందరు కూడా ఎంత చక్కగా అయితే ఉన్నారు, శివయ్య రూపంగా ఉన్నారు. నేను ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది నమ్మకల్ల మండలం గోపచర్ల, తూర్పుగోదావరి జిల్లా. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం సోమవారి తెల్లారికి దర్శనానికి ప్రతి సంవత్సరం పౌరాణికి వస్తాం. ప్రతి సంవత్సరం వస్తుంటారు. అందరూ కూడా ప్రత్యేకంగా చూస్తుంటారు కదా. సాక్షాత్ ఆ స్వామివారి వేషధారంలో ఉన్నారు. మీరందరికీ కూడా మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అందరితో పాటు ప్రతి సంవత్సరం కూడా ఇలా వస్తుంటాం, సేవ చేసుకుంటూ ప్రోగ్రాలు గట్రా చేస్తుంటాం. మొత్తం 26వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఉన్నాయి మాకు. ప్రతి రోజు ప్రోగ్రామ్స్ గిట్లా పెట్టి స్వామివారి గురి తిరణాల్లో చేస్తాం. దాదాపు ఎంతమంది వచ్చింటారు స్వామి? వేల సంఖ్యలోనే జనం వస్తుంటారు. మీరు ఎంతమంది వచ్చారు దాకా స్వామివారి సేవ చేయడానికి? ఇప్పుడు 10 మంది వచ్చాం. దాదాపు ఎలాంటి వేషధారణలు ఉంటాయి? ఫస్ట్ రోజు కాబట్టి 10 మంది పోటీ చేసాము. రేపు నుంచి అయితే జనం పెరుగుతారు, ఇంకా కళాకారులు ఇంకా పెరుగుతారు కూడా. ఈ విధంగా అయితే కళాకారులకు ఆదరణ కల్పిస్తున్నటువంటి విలువ క్షేత్రం గురించి ఏమన్నా చెప్తారు? డెవలప్మెంట్ అనేది ఏ విధంగా? ఏంటంటే స్వామివారిని భక్తులందరూ నమ్మారు. దాని గురించి భక్తులు కట్టోపదండాల కింద వస్తుంటారు. దాన్ని బట్టి ఇక్కడ కూడా డెవలప్మెంట్ చేస్తే భక్తులు కూడా అన్ని రకాల కింద సౌకర్యంగా ఉంటారని చెప్పేసి డెవలప్మెంట్ చేస్తారు. చాలా ఇష్టం. అందరినీ కూడా చూసినట్టు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఫస్ట్ రోజు కాబట్టి స్వామివారికి దర్శనం కాబట్టి వెంకటేశ్వర స్వామి, అడిగారు రంగమ్మ, లక్ష్మీదేవి, అదేవిధంగా వెంకటేశ్వర శివుడు, పార్వతి వ్యాఖ్యలు కట్టించి భక్తులందరూ వెలగించేలా చేశారు. దేవస్థానం ఈవో గారికి ఎదురుంటే అన్ని కార్యక్రమాలు కూడా చూసుకుంటారు. కొండపిట్టగుంట వెలుగుట క్షేత్రంలో అయితే ఎంతో మంది అయితే సేవ చేస్తూ ఉన్నారనమాట. ఆ సేవలో భాగంగానే ఈ రోజు చిన్న చిన్న పిల్లలతో సహా కూడా స్వామివారి సేవ చేయడానికి అయితే స్వామివారి వేషధారణలో, అదే విధంగా చిన్న పిల్లలు కూడా భరతనాట్యం తోటి ఈ గిరి ప్రదక్షిణలో అయితే పాల్గొన్నారనమాట. వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఆనందం ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ముందుగా మన వెంకటేశ్వర స్వామిని అడిగి తెలుసుకుందాము. వెంకటేశ్వర స్వామి గారు, మీ పేరేంటి? మహిత. నాన్న, ఏ విధంగా అనిపిస్తుంది నీకు ఈ విధంగా రావడం, స్వామివారి సేవ చేయడం? చాలా మంచిగా అనిపిస్తుంది. నాన్న, నీ పేరేంటి తల్లి? స్మితిక. చాలా చక్కగా ఉన్నావు. ఎలా ఉంది నీకు? ఏ విధంగా అనిపిస్తుంది? చాలా మంచిగా, బాగా అనిపిస్తుంది. రోడ్లన్నీ బాగున్నాయా? కాళ్ళకేం గుచ్చుకోలేదు కదా? గుచ్చుకోలేదు. నీ పేరేంటి తల్లి? లాలిత్య. నీకే విధంగా అనిపిస్తుంది? బాగుంది. ఇదైనా ఫస్ట్ టైం ఎప్పుడైనా వేసావా ఈ విధంగా? ఎప్పుడైనా వేస్తూ ఉంటాం. బాగుంది. ఇంకా మన చిన్ని కృష్ణుడు చూసేస్తారా మీరు? చూపించేస్తా చూడండి. మన చిన్ని కృష్ణుడు అనమాట. సో చూడండి, మొత్తం చూడండి, కింద నుంచి పై దాకా మొత్తం కూడా చిన్ని కృష్ణుడు లాగే అయితే ఉన్నారనమాట. మనం పూజలు చేసుకుంటూ ఉంటాం కదా చిన్ని కృష్ణుడికి, సేమ్ అదే వేషధారణలో అయితే ఉన్నారనమాట. నాన్న, మాకోసం ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తావా? ఎంత బాగా
చేసావు అసలు ఎంత బాగుందో. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉంటారా? ఎలా అనిపిస్తుంది ఇలాగా వేయడం? సంతోషంగా, చాలా సంతోషంగా ఉంది. ఏ క్లాస్ నువ్వు? 7th. ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారా? ఓకే, చాలా బాగున్నారు నాకైతే చూసి. సో కుచేలుడిని చూసేద్దాం. అదేవిధంగా రాధ, ఎంతో మందిని అయితే ఈ రోజు మీకు పరిచయం చేస్తాను నేను. కుచేలుడి గారు, మీ పేరేంటండి? జోషిత చందరు. జోషిత. సో ఎలా అనిపిస్తుంది నీకు? బాగా బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత మన రాధ అంట, మనకి కొత్తవే ఉండదు అనమాట. రాధలకి కృష్ణుడితో పాటు రెండు ఇంకో బంగారు రాధిక, ఇక్కడ ఓ కుచ్చి రాధిక అన్నమాట. చూసేసేయండి మీరు కూడా నాతో పాటు. లవకుశులు కూడా వచ్చేసారనమాట స్వామివారి సేవకి. చూసేసేయండి. నాన్న, ఏం పేరు నీ పేరు? చాలస్య. సాయినస్య. నీ పేరు తల్లి? తన్విశ్రీ. తన్విశ్రీ. ఎలా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తా. ఓకే, సో వీళ్ళందరూ కూడా కావలి నుంచి అయితే వచ్చారనమాట. అందరూ కూడా ఎంతో చక్కగా అయితే స్వామివారి సేవ అనేది చేసుకున్నారు. సో ఇంకా భరతనాట్యం, అదే విధంగా కోలాటం కూడా ఎన్నో గ్రూప్స్ అయితే ఇక్కడికి వచ్చినాయి. అందులో ఒక గ్రూప్ అయితే ఈ రోజు మీకు పరిచయం చేస్తాను. నమస్తే అండి. ఈ రోజు స్వామివారి గిరి ప్రదక్షిణ చేశారు మీరందరూ కూడా కోలాటం వేస్తూ కూడా. ఎలా అనిపిస్తుంది మీకు? మేము కావలి నుంచి వచ్చాము. మేము హరే శ్రీనివాస కోలాట మండలి. మా మేడం గారు వచ్చి పెండేల ఉమావాణి గారు. మేము ప్రతి సంవత్సరము పెట్టగుంటలో నా గిరి ప్రదక్షిణకి కోలాటం వేస్తాము. ఎప్పటికంటే కూడా ఈసారి ఇంకా బాగా జరిగింది. స్వామివారు చూడటానికే కళ్ళు చాలట్లేదు. మా మేడం గారు తడకి మామూలుగా ఫస్ట్ కి ఈ సంవత్సరంకి కొత్త కొత్త పాటలు నేర్పియడము, పిల్లల చేత భరతనాట్యాలు ఏమి బాగా వేయిస్తారు. కంపల్సరీ గిరి ప్రదక్షిణ అంటే మా ఉమా మేడం అక్కడ ఉండాల్సిందే. మేడం, డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి? చాలా బాగుందండి. అసలు చూస్తే కొత్త వాళ్ళు కనుక చూస్తే బిట్రగుంటేనా అనే లెక్కన మార్చారండి. కళ్యాణ మండపం కట్టారు, అన్ని వసతులు మార్చారు. గిరి ప్రదక్షిణ తిరుగుతున్నప్పుడు కూడా కాళ్ళు ఎంత రాళ్ళు గుచ్చుకునేటి ఆ బాట కూడా బాగా సరిచేశారు. ఈ గుడి ధర్మకర్తలకి వాళ్ళకి ఇది శుభ్రం చేయించిన వాళ్ళకి ధన్యవాదాలండి. కావలి ఎమ్మెల్యే గారికి, కావ్యకృష్ణారెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు. మేడం, మీరు చెప్పండి. ప్రతి సంవత్సరం ఇదే విధంగా కూడా ఎంతో మంది చేత వేపిస్తూ ఉన్నారు. భరతనాట్యం కానివ్వండి, కోలాటం కానివ్వండి, అందరు కూడా ఈక్వల్ గా సేవ చేస్తూ ఉన్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇది భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం మాకు. ఇది చాలా అదృష్టంగా భావించి మేము ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని చేస్తున్నాము. ఓకే, మీరు ఇప్పుడే కాదు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇదే విధంగా చేయాలని మేము కూడా మా CMD న్యూస్ తరపున అయితే కోరుకుంటూ ఉన్నాము. సో చూస్తున్నారు కదండి, ఎంతో మంది చిన్న పిల్లలు వాళ్ళ ప్రతిభను అయితే చూపిస్తూ ఉన్నారు స్వామివారి సేవలో. మనం ఇంకొంతమంది చిన్న పిల్లల్ని కూడా చూద్దాం. ఉన్నారు కదండి పిల్లలు, వీళ్ళే అన్నమాట. ఎంతో చక్కగా అయితే చేశారు. నాన్న, నీ పేరేంటి తల్లి? ఎంతో చిన్న పాప. ఈ చిన్న పాప మొత్తం గిరి ప్రదక్షిణ చేసి తన భరతనాట్యంతో స్వామిని మెప్పించింది. స్వామి, ఏం పేరు నాన్న నీది? ప్రెగ్నెన్సీ. ఏ క్లాస్ చదువుతున్నావు? LKG. ఓ తల్లి, బంగారు తల్లి. ఎలా అనిపిస్తుంది నీకు? భరతనాట్యం వేసావు కదా, ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. నువ్వు నాన్న? ఫోర్త్ టైం. నీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. నాన్న, నీ పేరేంటి తల్లి? ఆద్వితశ్రీ. ఆద్వితశ్రీ. చాలా చక్కగా ఉన్నారు. భరతనాట్యం వేశారు కదా, దాదాపు ఎన్ని సాంగ్స్ వేసుంటారు నాన్న? 10 songs. 6 సాంగ్స్ వేశారు. సో ఇంత మొత్తం కూడా తిరిగి వచ్చారు కదా, మీకేం కాళ్ళు నొప్పులు అనిపించలేదా? పుడుతున్నాయి. అయినా మీ అందరు కూడా స్వామివారి ఆశీస్సులు బాగా మెండుగా ఉంటాయి. అందరూ కూడా ఎంత బాగా కష్టపడి స్వామివారి సేవ చేశారు. నీ పేరేంటి తల్లి? వీక్షిత. వీక్షిత. నీ పేరు నాన్న? వేదశ్రీ అల్కనంద. నువ్వు నాన్న? రశ్మి ప్రణవి. మీ అందరికి ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అందరు కూడా వచ్చి స్వామివారి సేవలో అయితే పాల్గొన్నారు. సో ఇదంతా కూడా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు వెంకట సుబ్బయ్యమ్మ, మాది కావలి నుంచి వస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాల నుంచి దేవుడి సేవ అందరూ వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చి చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. అందరూ ఈ కార్యక్రమాన్ని ఇంత దగ్గర ప్రిపేర్ అయ్యి వచ్చి దేవుడి సేవ చేయాలనుకుని అందరూ వచ్చి చాలా బాగా చేస్తున్నారు. వాటికి కూడా అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారమ్మా. చాలా చాలా సంతోషంగా. ఎంతమంది వచ్చారు సార్ మీ కమిటీ తరఫున? 300 మెంబర్స్. అందరూ స్త్రీలు వచ్చారు, ఎక్కువ స్త్రీలు వచ్చి కోలాట బృందాలు, భజన బృందాలు, ఇట్లా భరతనాట్యాలు, అట్లా బృందావనం,
అట్లా రకరకాల ఈవెంట్లు చేస్తారు. ఇది ఇంకా జరగబోయే 6 రోజుల కార్యక్రమం కూడా ప్రతిరోజు 2 బృందాలు ప్రతిరోజు వివిధ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా సేవలో పాల్గొంటూ ఉంటారా? ప్రతిరోజు సాయంత్రం ప్రతిరోజు ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఈ బృందాలతో కార్యక్రమం చేస్తున్నాం. స్వామివారి సేవలో అయితే కోలాటం వేస్తూ కూడా ఎంతో ఉత్సాహంగా అయితే స్వామివారి సేవలో పాల్గొన్నారనమాట. ఆ కోలాట బృందం అయితే మనతో ఉంది. సో వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళ కోలాట బృందం పేరేంటి అన్న విశేషాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం మీ పేరు? నా పేరు సుగుణ అండి. మేడం నేను చూసాను మొత్తం కూడా స్వామివారికి ఎంతో ఉత్సాహంగా అయితే డాన్స్ చేస్తూ ఉన్నారు, మీరు కోలాటం వేస్తూ ఉన్నారు. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏ ఊరు నుంచి వచ్చారు? మా వెంకటేశ్వరపురం నుంచి వచ్చాము. అది SASR కోలాట బృందము. మా గురువు గారు పేరు శ్రీనివాసులు రెడ్డి గారు. ఇలా మా గురువు గారు రాలేకపోయారు. మా బ్యాచ్ అయితే వచ్చాము. చాలా ఆనందంగా ఉంది మాకు. ఇలా ఇక్కడికి వచ్చి స్వామి కోలాటం వేస్తుంటే ఆ తన్మయత్వం వేరేగా ఉంటుంది. కోలాటం వేస్తూ స్వామికి సేవ చేయడం అనేది చాలా ఆనందించాం మేడం. మేము చాలా సంవత్సరమైనా ఇప్పుడైనా వచ్చాము. ఇంతకు ముందు వేరే చోట ఇదే ఫస్ట్ టైం వచ్చాము. బాలాజీ గారని సార్ ద్వారా మేము ఇక్కడికి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం వచ్చాము. చాలా ఆనందంగా గిరి ప్రదక్షిణ కూడా ఇదే మొట్టమొదటిసారి మేము చేయడము. చాలా బాగుంది. అంటే స్వామికి ప్రసన్న వెంకటేశ్వర స్వామికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మేడం. మేడం మీరు చెప్పండి, చూస్తూనే ఇంత ఆనందంగా ఉన్నారు. సో గిరి ప్రదక్షిణ చేశారు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం. నేను కూడా వెంకటేశ్వరమే SASR కోలాట బృందమే. చాలా సంతోషంగా ఉంది. ఈ స్వామి దగ్గర వేసే అవకాశం వచ్చింది మాకు. బాలాజీ సార్ మాకు ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆనందంగా వెళ్ళి స్వామిని దర్శించుకొని ఇంటికి వెళ్తారా? అవును మేడం, పైకి పోయి స్వామిని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తాం. ఈ రోజైనా ఈ బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో మళ్ళీ ఎప్పుడైనా వస్తారు? ఇంకా 2 తేడాలు మా సేవ ఉంది. 4, 8, 27 ఉంది మేడం సేవ కూడా. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మాకు బాగానే ఉంది మేడం. బాగా కోలాటం వేస్తే ఆనందంగా ఉత్సవంగా గిరి ప్రదర్శనకు వచ్చాము మేము ఫస్ట్ సారి. బాగా ఆనందంగా బాగుంది. డెవలప్మెంట్ ఏ విధంగా ఉందమ్మా? నచ్చిందా? నచ్చింది, బాగుంది. కోలాటం వేసి పాపం చెమటలు చూడండి. అలా కార్యక్రమం అనకూడదు, తప్పు. ఆ స్వామి వారి సేవ చేశాం కాబట్టి ఆ సేవలో తన్మయత్వం తోటి మనం ఏమవుతున్నాం పట్టించుకోరు అనమాట పెద్దగా. సో స్వామి వారి సేవలో అంత మహిమ ఉంది. మేడం చెప్పండి, మిమ్మల్ని చూస్తేనే మాటల్లో అసలు చెప్పని అవసరం లేదు. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మాకు బాగుందండి. SASR కోలాట బృందంలో నుంచి మా శ్రీనివాసులు రెడ్డి గారి సార్కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సార్ గారికి ఇక్కడ మాకు ఇచ్చేసి ప్రజలందరికీ ఈ గుడి తరపున వాళ్ళకి ఇచ్చిన కోలాటం ప్రదర్శనకి ధన్యవాదములు. మాకు బాగా వచ్చి సేవ దగ్గరకు వచ్చి మీ కోలాటం వేసాము. మాకు ధన్యవాదములు అండి. థ్యాంక్ యూ మేడం. చూస్తున్నారు కదండి, స్వామివారి సేవలో అయితే ప్రతి ఒక్కరు కూడా తరిస్తూ ఉన్నారు. ఎంతో చక్కగా అయితే స్వామివారి గిరి ప్రదక్షిణ అనేది జరిగింది. ఎంతో మంది భక్తులు కోలాటాలతోటి భరతనాట్యాలతోటి ఆ స్వామివారి వేషధారణలతోటి కూడా ఎంతో మంది భక్తులు అయితే స్వామివారి సేవ అనేది చేసి గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేశారు. సో ఇప్పటి నుంచి కూడా పూజలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. బ్రహ్మోత్సవాలు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి దర్శించి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు అవ్వాల్సిందిగా CMD న్యూస్ బృందం నుంచి అయితే మేము కోరుకుంటూ ఉన్నాము. కెమెరా పర్సన్ హరీష్ తోటి కామాక్షి, కొండపిట్రగుంట దగ్గర నుంచి.